హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మన వ్లాగింగ్ ఛానల్ అండి, మన సెకండ్ ఛానల్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ నేను నా ఫోకస్ మొత్తం వెయిట్ లాస్ అవ్వడానికి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, వెయిట్ లాస్ అవ్వాలని మనకు అనిపించాలి. ఎవరో చెప్పారు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నపడు, లేదంటే బాగోలేదు, ఇలా అన్నారని మనం తగ్గాలనుకుంటే మాత్రం అస్సలు తగ్గలేం. ఇది మాత్రం 100% నిజం అండి. ఎందుకంటే మనకి ఒకానొక టైంలో ఏంటంటే గివప్ చేసేస్తాం. నా బాడీ కదా, నేను కదా మోస్తుంది, నా తిండి నేను తింటున్నాను కదా అనే మైండ్ సెట్లోకి వచ్చేస్తాం అనమాట. కానీ మనంతటికి మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంచుకుని వెయిట్ లాస్ అవుతాం. అది మాత్రం కన్ఫర్మ్. నేనైతే ఒక్కసారి అనుకున్నానంటే ఖచ్చితంగా అవుతానండి. నాకేంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఆ టైంలో ఏంటంటే నేను లిటరలీ 80 kgs వెళ్ళిపోయాను. 80 kgs. కానీ నేనేంటంటే 1 monthలోనే అంతా కంట్రోల్ చేసేసుకున్నాను. మొత్తం కంట్రోల్ చేసుకుని వెంటనే వెయిట్ లాస్ అయిపోయాను. అసలు వెయిట్ లాస్ అయితే విజిబుల్గా మా ఇంట్లో వాళ్ళు చూశారు కూడా. నేను అంత రెస్ట్రిక్షన్స్ తీసుకుంటాను. అండ్ నేను తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయినాక అదే మెయింటైన్ చేశాను. ఇంకా వెయిట్ ఏం గెయిన్ అవ్వలేదు. సో నేను ఇంకా అలానే మెయింటైన్ చేస్తూ వచ్చాను. బట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఏంటంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను. వెయిట్ గెయిన్ అయ్యానని నాకు తెలుస్తుంది, బట్ వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాను. ఎందుకనంటే నా మైండ్లోకి రాలా వెయిట్ లాస్ అవ్వాలి అని నేను పర్టికులర్గా అనుకోలేదన్నమాట. సో ఎందుకు చెప్తున్నానండి ఇదంతా, మనంతటికి మనం అనుకునేదాకా మనం మాత్రం అంటే అంత స్ట్రిక్ట్గా చేయలేము. అండ్ ఈ జనవరిలో ఏమైందంటే మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే అయింది కదా, అప్పుడు నేను అనుకోకుండా వెయిట్ చెక్ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఇంట్లో వెయిట్ మిషన్ ఉంటే అనుకోకుండా అందరం చెక్ చేసుకున్నాం. నా వెయిట్ చూసేసరికి నాకు మళ్ళీ షాక్ అయ్యాను. అమ్మో, మళ్ళీ ఏంటి ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను నేను. కన్ఫర్మ్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని అర్థమైపోయింది. తగ్గాల్సిందే. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి అని ఆలోచించుకున్నాను. అంటే నాకేంటంటే మార్నింగ్ లెగవంగానే ఆకలేసేస్తుంది. సో అలా కాకుండా నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే షుగర్ క్రేవింగ్స్ అనమాట. వీటిలన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా తినాలి. ఇవన్నీ నేను ఆలోచించుకొని నాకు నచ్చినవి, నేను డైజెస్ట్ చేసుకోగలిగినవి చెక్ చేసుకుని కొన్ని రెసిపీస్ ట్రై చేశాను. కొన్ని నాకు నచ్చలేదు, అవి తీసేశాను. కొన్ని బాగా సెట్ అయినాయి బాడీకి, సో అవి ఉంచుకున్నాను. అది ఇంకా తర్వాత నేనేంటంటే డైరెక్ట్గా నేను అది ఫాలో అయిపోయాను అనమాట. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొన్ని రెసిపీస్ షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి చేసుకోవటానికి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ మనకి ఏంటంటే క్విక్ రిజల్ట్ ఇస్తాయి అనమాట. మనకి ఎక్కువ వంటలు చేయడం రాకపోయినా కానీ హ్యాపీగా ఇవి చేసేసుకోవచ్చు. అండ్ టేస్టీగా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడో డైట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకోకుండా హ్యాపీగా తినేయచ్చు కూడా. నాకు ఓవరాల్ బాడీ చూసినట్టయితే నాకు లెగ్స్కి అస్సలు ఫ్యాట్ రాదనమాట. సన్నగా ఉంటాయి కాళ్ళు. నాకు అప్పర్ బాడీ వెయిట్ ఉంటుంది. అప్పర్ బాడీలో కూడా ఏంటంటే నేను కొంచెం ఎక్కువ తినగానే నాకు చేతులు, ఫేస్ అండ్ లోవర్ బెల్లీ ఎక్కువగా ఫ్యాట్ కనిపిస్తుంది అనమాట. నేనేం చేశానంటే కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, నేనైతే ఎక్సర్సైజెస్ ఏం చేయలేదు, జస్ట్ కొన్ని స్ట్రెచెస్ చేశాను అనమాట. యోగాలో కూడా నేను ఎక్కువ ఏం చేయలేదండి, జస్ట్ స్ట్రెచెస్ మాత్రమే చేశాను. ఈ 1 week చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. బట్ ఈ 1 week నేను వాకింగ్ మాత్రం కంపల్సరీ చేశాను. చాలా బాగుంది రిజల్ట్ అయితే. రీసెంట్గా ఏంటంటే మేము వరుసనే 3 days బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను డ్రెస్సెస్ ఏంటంటే పాత డ్రెస్సెస్ తీసి ఎందుకో పాతది ఒక టాప్ వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. వేసుకుంటే నాకు ఫిట్టింగ్ అనేది చాలా డిఫరెన్స్ నాకు అర్థమైంది. ఆ రోజు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే జస్ట్ నేను 1 weekలో చేస్తున్నాను ఇంకా, బట్ నాకేంటంటే మంచి రిజల్ట్ నాకు ఫీల్ అవుతున్నాను నేను అది. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఇది మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని. ఈ రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరేంటంటే కుకింగ్ చేయడం రాకపోయినా కానీ ఈ రెసిపీస్ ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ హెల్దీ రెసిపీస్ అన్నాను కదా అని టేస్ట్ బాగోదని అస్సలు అనుకోవద్దు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా ఇష్టపడుతూ తినొచ్చు అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒక విషయం ఏంటంటే నేనైతే ప్రొఫెషనల్ని కాదండి. నేనేంటంటే నా బాడీకి ఏది సెట్ అవుతుంది, నాకు ఏది పర్ఫెక్ట్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, ఈజీగా నేను ఏది డైజెస్ట్ చేసుకోగలను, ఇలాంటివన్నీ నేను గమనించుకొని నేను నా డైట్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇందులో ఏంటంటే నేను ఫస్ట్ డే ఒక మిస్టేక్ కూడా చేశాను. ఆ మిస్టేక్ కూడా ఏంటి, మీరు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు. మనం స్టార్టింగ్ చేసేది ఎలా ఉండాలి అంటే కొంచెం ఫ్రీగా మనకి హెల్దీగా ఉండేలాగా ఉండాలని నేను ఒక్కరోజు
లిక్విడ్ డైట్ చేద్దాం అనుకున్నాను. లిక్విడ్ డైట్ అంటే ఎలా అంటే ఓన్లీ వాటర్ కాదు. నేనేం చేశానంటే లైక్ 11:30 వరకు ఓన్లీ వాటర్ తాగాను. వాటర్ తప్ప ఇంకేం తాగలేదు. వన్స్ 11:30 అయిన తర్వాత నేను స్మూతీ చేసుకున్నాను. స్మూతీ కూడా ఏంటంటే కొంచెం లిక్విడ్గా, కొంచెం ఎక్కువ పలచగా చేసుకున్నాను. ఇది ఎలా ఉంటుందంటే మనకి తాగడానికి ఈజీగా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అండ్ మనం ఏం తినలేదు అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ స్మూతీ. ఈ స్మూతీ కోసం మనం ఫస్ట్ ఓట్స్ తీసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీ ఆకలిని బట్టి మీరు తీసుకోండి. ఓట్స్ రెసిపీస్ అనగానే చాలామంది టేస్ట్ ఉండవు అనుకుంటారు, కానీ ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను వేయించిన మఖానా తీసుకుంటున్నానండి, పూల్ మక్కన్. ఇదేంటంటే నేను సీడ్స్ తెప్పించేసుకుని వేయించుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఖర్జూర తీసుకోవాలండి. ఖర్జూర పండు ఏంటంటే మనకి బయట దొరికే వాటిల్లో మంచిది తీసుకోండి. ఇలాంటివి అనుకోండి టేస్ట్ బాగుంటాయి. అదే పాకం పట్టినవి అయితే మీరు తిన్నా కానీ యూజ్ ఉండదు. సో కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ మంచివి తీసుకొని యూజ్ చేసుకోండి. ఇవి నేను 3 తీసుకుంటున్నాను. ఇందులోంచి సీడ్స్ తీసేసి మనం ఓట్స్లో వేసి నానబెట్టుకోవాలి. ఇది మనకి ఒక 10 to 15 minutes నానితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఓట్స్ రెసిపీస్ ఎప్పుడు ట్రై చేస్తున్నా సోక్ చేసి కానీ డ్రై రోస్ట్ చేసి కానీ యూజ్ చేయండి. అలా యూజ్ చేస్తేనే మనకి ఓట్స్ తిన్నా కానీ త్వరగా డైజెషన్ అవుతాయి. ఇది 15 minutes నేను సోక్ చేశాను. సో నానిపోయింది చక్కగా. 15 minutes తర్వాత ఇది మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకునేటప్పుడు నేను మనకి పూల్ మఖానా చూపించాను కదా, అది యాడ్ చేస్తాను అనమాట. ఇందులో మనకి డేట్స్ యూజ్ చేశాను కదా, ఖర్జూర పండు. దీనివల్ల ఏంటంటే మనకి స్వీట్ లాగా టేస్ట్ బాగుంటుంది. అంటే మనం ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో. చక్కగా స్వీట్నర్గా కూడా పనిచేస్తుంది అనమాట ఖర్జూర పండు. ఇది మనం ఇందులో యాడ్ చేసేసుకుని కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పూల్ మఖానా కూడా తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. నేను అరౌండ్ 2 స్పూన్స్ తీసుకున్నానండి. అంటే నా గుప్పిడికి ఎంత వస్తే అంత తీసుకున్నాను అనమాట. ఇందులో పీనట్ బటర్ యాడ్ చేస్తున్నాను. పీనట్ బటర్ నేను కిసాన్ వాళ్ళది ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చింది కదా అని తీసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆల్రెడీ 1 స్పూన్ తినేసాను అనమాట తేంగానే. బాగుంది, ఓకే. కాకపోతే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే మనకి వేరుశనగ పప్పుల్ని మామూలుగా వేయించేయాలి. అంటే నూనె కానీ ఏమీ వేయకోకుండా వేయించుకొని దాన్ని మిక్సీ చేసుకుంటే పీనట్ బటర్ అంటే అదే. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మన ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ నేను పీరియడ్స్ వచ్చినప్పుడు ట్రై చేయలేదండి. సో నార్మల్గా ఉన్నప్పుడైతే చాలా బాగున్నాయి. చాలామందికి గర్ల్స్కి ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం లోగా అనిపిస్తుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో ఈసారి నేను పీరియడ్స్ వచ్చినప్పుడు ట్రై చేస్తే నేను మళ్ళీ మీకు ఈ ఛానల్లోనే షేర్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నాయి. ఈ ఓట్స్ స్మూతీ ఏంటంటే మనకి అసలు ఈవినింగ్ వరకు ఫిల్లింగ్గా ఉంది, చాలా హెల్తీగా ఉంది, లైట్గా ఉంది స్టమక్లో. అలానే ఆకలి అసలు లేదు. బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, లేదంటే లంచ్ టైంలో తీసుకోవచ్చు, డిన్నర్ టైంలో అయినా తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి ద బెస్ట్ అండి. చాలా చాలా బాగా హెల్ప్ అయింది నాకు ఇది. ఈ ఒక్క రెసిపీతోనే మీరు ఓవరాల్ డే మొత్తం ఉండొచ్చు. 2 times ఇదే తీసుకుని డే మొత్తం అలానే ఉండొచ్చు. మనకి అసలు ఆకలి అని కూడా అనిపించదు. 12 o'clockకి నేను ఇది తాగాను. అండ్ ఈవినింగ్ 7 వరకు నాకు ఆకలి అనిపించలేదు అనమాట. 7 o'clockకి ఫుల్ ఆకలేసింది. అప్పుడు నేనేమనుకున్నా అంటే నేను ఏదైనా సూప్ తయారు చేసుకుని తిందాం అనిపించింది. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు అనిపించింది ఏంటంటే చికెన్ అనమాట. సో ఓకే, చికెన్ సూప్ చేసుకుందాం ఈరోజు, ఫుల్ పండగ చేసుకుందాం అని అనుకున్నాను. ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ సూప్ రెడీ చేసేద్దాం. చికెన్ ఫస్ట్ క్లీన్ చేసేసుకుని వాటర్లో సాల్ట్ వేసేసి మనం బాయిల్ చేసుకోవాలండి. మీరు కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నట్టయితే 4 to 5 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. నాకు తెలిసి 5 విజిల్స్ వచ్చినాయి అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ కుక్ అవ్వాలి, ఓవర్ కుక్ అయిపోవాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. నేను మామూలుగా పాన్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ బోన్లెస్ చికెన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ముక్కలు మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. వాటర్ పారపోయొద్దు, వాటర్ మనకి కావాలి. ఈ పీసెస్ని ఏంటంటే వడకట్టేసుకుని పీసెస్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి, ఇలా అనమాట. ఇవేంటంటే బాగా కుక్ అయిపోయి ఉన్నాయి కదా, మనం చేత్తో అంటేనే చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తాయి. ఇలా ఉంచుకోవాలి. సూప్కి ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదా, మనం ఆ వాటర్ పారిపోయకుండా ఉంచంగా అందులోనే మళ్ళీ ఇవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి. ఈసారి ఏం చేయాలంటే మనం ఆనియన్, టొమాటో, అలాగే మీకు పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు 1 కానీ 2 కానీ, ఎక్కువ తీసుకోబాకండి, మరీ ఘాటుగా ఉంటుంది. మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసేసాను.
ఇందులోనే నేను స్వీట్ కార్న్ యాడ్ చేస్తానండి. స్వీట్ కార్న్ యాడ్ చేస్తే చాలా బావుంటుంది. సో, ఇదంతా బాయిల్ అవుతూ ఉంటుంది ఈలోపు నేను మీకు స్వీట్ కార్న్ చూపిస్తాను. నేను స్వీట్ కార్న్ ఒకేసారి తెచ్చేసుకుంటానండి. తెచ్చుకున్నప్పుడు ఏంటంటే నేను ఒలిసేసి మొత్తం డీప్‌లో పెట్టేసుకుంటాను. ఎప్పటికప్పుడు మాకేంటంటే డైలీ నైట్ సూప్ ఎక్కువ తాగుతాం. సూప్ తాగేటప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ తీసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటాను. స్వీట్ కార్న్ సూప్స్‌లో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో, ఇలా మనం ఒలిసేసి డీప్‌లో పెట్టుకున్నామనుకోండి 1 మంత్ వరకు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఏం కాదు. ఇది బాగా మరిగేటప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేస్తున్నాను. స్వీట్ కార్న్ ఏంటంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు సూప్ కనుక నములుతూ తినటం ఇష్టం ఉంది అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకుని మళ్ళీ ఒకసారి 1, 2 సార్లు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నేను మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేయనండి. ఎప్పుడైనా సూప్స్‌లో నేను అది యాడ్ చేయననమాట. రాగుల పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటాను. కలిపేసి ఏం చేస్తానంటే స్పూన్‌తో వెంటనే మిక్స్ చేసేస్తూ ఉండాలి. రాగుల పిండి త్వరగా గట్టిపడిపోతూ ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేయంగానే ఏంటంటే మనకి దగ్గరికి వచ్చేస్తుందనమాట. సో, మనకేంటంటే మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ అయితే కొంచెం హెల్త్‌కి మంచిది కాదు కదా! నెక్స్ట్ ఎగ్ వైట్ ఒకటి తీసుకొని బాయిల్ అయిపోయిన తర్వాత మనకేంటంటే చుట్టూతా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టు పోయాలి. పోసి వెంటనే మీరు కలిపేస్తూ ఉండాలి. అలా అయితే మనకేంటంటే సన్నగా నూడిల్స్ అయితే ఎలా ఉంటాయి అలా వస్తుందనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా పైన ఇలా వస్తుంది. ఇదేంటంటే మనం ఒక్కొక్క స్పూన్ తింటున్నప్పుడు చక్కగా పైన ఒక లేయర్ లాగా వస్తుంది. చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఫ్రెండ్స్, ఈ సూప్ నేను తాగటానికి 12కి తాగాననమాట. నేను చేసిన మిస్టేక్ అదేనండి. చాలా లేట్ నైట్ తాగాను. సో, నేను వర్క్‌లో పడిపోయి మర్చిపోయాననమాట. 12కి తాగేసరికి ఏంటంటే నాకు డైజెషన్‌కి టైం సరిపోలేదు. నేను చేసిన మిస్టేక్ అదనమాట. మీరేంటంటే అరౌండ్ 6:30-7 ఆ టైంలో తినేసారనుకోండి మీకు చక్కగా అరిగిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి నేను అలా చేయలేదు. ఫస్ట్ డే అయితే నేను అలా చేశాను. సో, మీరు మాత్రం 6:30-7 తినేసేయండి. థర్డ్ రెసిపీ వచ్చేసరికి సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తే సండే రాగానే బిర్యానీ అండి. బిర్యానీ ఎలా అంటే టిఫిన్ కూడా అవసరంలే నాకు. టిఫిన్ టైంలో నాకు బిర్యానీ చేసేసి ఉండాలి ఇంట్లో. అలా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. అంత ఇష్టం బిర్యానీ అంటే. నా వీక్నెస్ కూడా బిర్యానీ. నేను మామూలు అప్పుడు అన్నం తినాలంటే నాకు అస్సలు బద్ధకం అనమాట చెప్పాలంటే. చిరుతిళ్ళు ఎక్కువ తింటాను కానీ అన్నం తిన్ను. బట్ బిర్యానీ రోజు ఏంటంటే నేను 3 టైమ్స్ కూడా తింటాను. అటు వెళ్తా వస్తా పెట్టుకుని తింటాం, ఇటు వెళ్తా వస్తా పెట్టుకుని తింటాం, అలా చేస్తాను అనమాట. అంత ఇష్టం. నాలాగే చాలా మంది ఉంటారని నాకు తెలుసు బిర్యానీ ఫేవరెట్స్. మనలాంటి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇదేంటంటే మిల్లెట్స్ పులావ్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. టేస్ట్ అంతా అలానే ఉంటుంది. మీకు ఇది చికెన్తో తినొచ్చు, లేదంటే గోంగూర పచ్చడి వేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా ఏదో మిల్లెట్స్తో చేసుకున్నట్టు అనిపించదు అనమాట. నేను ఇక్కడ చూపించబోయేది కొర్రలతో చేస్తున్నాను. ఫాక్స్ నట్స్ అనమాట. మీరు ఒక్కసారి చిన్న బౌల్ తిన్నారు అంటే డే మొత్తం మీకు ఇంకేమి తినాలనిపించదు. అంత హెవీగా ఉంటుంది. చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఈ రెసిపీ నేను సండేస్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఓన్లీ సండే ఒక్క చిన్న గిన్నెడు మాత్రమే తింటాను. నేను మీకు ఎంత క్వాంటిటీ తింటాను అనేది కూడా చూపిస్తాను. ఇదేంటంటే మనకి బిర్యానీ ఎలా చేసుకుంటామో అలానే చేయటం. ఆయిల్ అండ్ బిర్యానీ అన్నా లేదా మనకి పులావ్ చేసినప్పుడు నెయ్యి లేకపోతే టేస్ట్ బాగోదు కదా. సో, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మసాలాస్ మొత్తం యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం అన్నీ వేసేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 యాడ్ చేసేసి వేసాను. మనకి సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం కొర్రలు యాడ్ చేసుకుంటాం అంతే. ఇందులో మనం ఏంటంటే ఆనియన్స్ అలాగే టొమాటోస్ మొత్తం వేసేసాను. ఇందులో ఏంటంటే ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఈరోజు నేను సండే చేసుకుంటున్నాను కాబట్టి చికెన్తో కలిపి తింటాను. సో, అందుకని వెజిటేబుల్స్ తగిలితే అంత టేస్ట్ బాగోదు కదా. అందుకని వెజిటేబుల్స్ తగ్గించాను అనమాట. ఇందులో ఏమీ కలుపుకోకుండా విడిగా తిన్నా బాగుంటుందండి. లేదంటే పెరుగు చట్నీ కానీ గోంగూర పచ్చడి కానీ కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఇందులో నేను ఇప్పుడు బఠానీ యాడ్ చేస్తున్నాను. బఠానీ నేను ముందు రోజు నైట్ నానపెట్టేసుకున్నాను. ఇదేంటంటే నేను క్యారెట్, బఠానీ, ఆలు ఉంటే ఆలు యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. టొమాటోస్ ఇవి ఒక్కటి ఉన్నా బాగుంటాయి టేస్ట్. నార్మల్గా వెజిటేబుల్స్ అయితే కాలీఫ్లవర్ యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఇందులో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేశాను. వన్స్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇదేంటంటే కొంచెం మగ్గినాక సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం మిగతావి యాడ్ చేసుకోవాలి. కొర్రలు మీరు నానబెట్టుకోవాలండి. ఎంత ఎక్కువ నానితే అంత మంచి టేస్ట్ వస్తాయి అండ్ త్వరగా కుక్ అవుతాయి. మీరు తిన్నా కానీ మీకు ఏంటంటే హెవీగా అనిపించదు, డైజెషన్ త్వరగా అవుతుంది. సో, కొర్రలు ఎంత ఎక్కువ టైం నానబెట్టుకుంటే అంత మంచిదన్నమాట. నేనైతే మార్నింగ్ లెగంగానే నానబెట్టేసేసుకున్నాను. సో, ఆఫ్టర్నూన్ మనం కుక్ చేసే టైం కల్లా బాగా నానున్నాయి చూసారా.
మనకేంటంటే ఒక 2, 3 సార్లు రైస్ ఎలా కడుక్కుంటామో అలాగే కడిగేసుకుని వాటర్ పోసి ఉంచుకోవాలి. ఇందులో నేను మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. మిల్ మేకర్‌లో ఎప్పుడైనా హాట్ వాటర్ యాడ్ చేశామనుకోండి త్వరగా నానతాయన్నమాట. సో, హాట్ వాటర్ పోసేసి ఉంచి నెక్స్ట్ మనం ప్రిపరేషన్ చేసుకునే టైంకి ఇది నానిపోతుంది. సో, మిల్ మేకర్ చక్కగా అందులో యాడ్ చేసేసుకోవచ్చు. మిల్ మేకర్ మనకి ఏ రెసిపీస్‌లో యూజ్ చేసినా కానీ ఇట్లా హాట్ వాటర్‌లో పోసి ఉంచామనుకోండి క్విక్‌గా అయిపోతుందన్నమాట రెసిపీ. సో, మీరు నెక్స్ట్ టైం నుంచి అలా ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే వేగిపోయిన తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే మనకి కొర్రలు తీసుకున్న దానికి డబల్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ వాటర్ మనం టేస్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు తెలుస్తూ ఉండాలి. సో, ఎంతైనా మీకు వంట కొంచెమైనా వస్తే తెలిసిపోతుంది కదా! నెక్స్ట్ ఇందులో ఏంటంటే మిల్ మేకర్ మొత్తం వాటర్ తీసేసుకుని మిల్ మేకర్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నానండి. సో, మిల్ మేకర్ ఏంటంటే మనకి కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసుకుందాం. మిల్ మేకర్ కుక్ అయిన తర్వాత కొర్రలు యాడ్ చేసుకుంటాను నేను. నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో ఏంటంటే సాల్ట్ కొంచెం భయం అనమాట. వంట అంతా చేస్తా గానీ సాల్ట్ కొంచెం ఎక్కువైనా తినటానికి బాగోదు కదా! అందుకని చాలా జాగ్రత్తగా ఏసేదాన్ని. కొంచెం తక్కువైనా ఏసేదాన్ని. బట్ ఇప్పుడైతే తెలిసిపోతుంది. లాస్ట్ ఏంటంటే నేను కొంచెం కొబ్బరి పొడి ఏసుకుంటున్నానండి. కొబ్బరి పొడి ఏస్తే టేస్ట్ చాలా బావుంటుంది. మనకి ఒక మంచి క్రీమీ ఫ్లేవర్ లాగా వస్తుందనమాట. సో, కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు నేను కొర్రలు యాడ్ చేసుకుంటాను. కొర్రలు ఏంటంటే వాటర్ ఏం లేకోకుండా తీసేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. కొర్రలు ఆల్రెడీ నాని ఉన్నాయి కదా! మనకి ఎక్కువ టైం ఉండదండి. మనం వాటర్ ఏదైతే యాడ్ చేసుకున్నామో అది కరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. లేకపోతే గనక సుద్దలాగా నానిపోయినట్టు వస్తుందనమాట. అలా ఉంటే టేస్ట్ బాగోదు. నేను చెప్పినట్టు మీరు 1 బౌల్‌కి 2 బౌల్స్ తీసుకున్నారనుకోండి ఇలా వస్తుందనమాట. చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా? ఇది మనకి తీసి పెట్టుకున్నప్పుడు కూడా చాలా బావుంటుంది. పొడి పొడిగా ఉంటుందనమాట. మనం తిన్నప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇది మనం ఎక్కువ తినలేమండి. అండ్ ఇది తిన్నప్పుడు ఎక్కువ వాటర్ తాగటం కూడా మర్చిపోవద్దు. నేను ఇదైతే వీక్లీ వన్స్ మాత్రమే తింటాను. ఇది నేను కర్రీ ఏ బౌల్‌తో అయితే తీసుకున్నానో సేమ్ మెజర్‌మెంట్‌తో నేను పులావ్ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది కర్రీ మీరు చికెన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు వెజిటేరియన్ అయితే వెజ్ కర్రీ తీసుకుని ఎంజాయ్ చేసేయొచ్చు. చాలా బాగుంటుంది. వీటితో పాటు నేను ఇంకా చాలా రెసిపీస్ ట్రై చేశాను, కానీ నాకు అవి ఏం సెట్ అవ్వలేదు. సెట్ కానీ మొత్తం నేను పక్కన పడేశాను, వీడియోలో షేర్ చేయలేదు. సెట్ అయిన ఈ 3 రెసిపీస్ మాత్రం మీతో షేర్ చేశాను. చాలా మంచి రిజల్ట్ ఇచ్చినాయి. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఈ 1 వీక్ ఏంటంటే ఓవరాల్ 7 డేస్ నేను ఎవ్రీ డే 10,000 స్టెప్స్ అయ్యేలాగా కౌంట్ చేసుకున్నాను అనమాట. మనకి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కాబట్టి, లేదంటే మొబైల్స్లో చాలా యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఫ్రీ యాప్స్ అండి స్టెప్స్ కౌంట్ చేయడానికి. ఏం చేశానంటే 10,000 స్టెప్స్ కంపల్సరీ ఎవ్రీ డే అయ్యేలాగా నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఎలా అంటే మార్నింగ్ టైం ఒకవేళ నాకు టైం దొరికింది అనుకోండి 10,000 స్టెప్స్ ఆఫ్ చేసేసేదాన్ని, లేదా ఎంతైతే అంత, మిగతావి మాత్రం నైట్ ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో ఫినిష్ చేసేసేదాన్ని. ఒకవేళ నాకు ఖాళీ దొరకలేదు అనుకుంటే నేను నైట్ టైం అయినా కానీ డేట్ మారక ముందు కంపల్సరీ 10,000 స్టెప్స్ అవ్వాలి అని నేను మైండ్లో పెట్టుకొని కంప్లీట్ చేశానండి. 7 డేస్ నేను ఖచ్చితంగా చేశాను అలా. నేను మీకు ఇలా మంచి మంచి వీడియోస్ ఇస్తూ ఉంటాను. నాకు రిజల్ట్ వచ్చినవి మీతో కూడా షేర్ చేస్తాను. మీరు కూడా హ్యాపీగా చెక్ చేయొచ్చు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే మనతో పాటు ఇంకొకళ్ళు కూడా మనకి తోడుగా చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది. అలా మీకు కూడా అనిపించినట్టయితే మీరు కంపల్సరీ నా వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు బాగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. లవ్ యూ ఆల్.